రాయచోటిపట్నంలో ఎన్నో ఏళ్లుగా నెలకొన్నటువంటి సమస్యను సొసైటీ సభ్యులతో మాట్లాడి సుమారు 49 లక్షలతో అన్ని రకాల హంగులతో పార్కును ఏర్పాటు చేయుచున్నట్లు ఏపీ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు మండిపల్లి రాహుల్ రెడ్డి, కమిషనర్ రమణారెడ్డి, కాంట్రాక్టర్ గంగిరెడ్డి టీడీపీ నేతలతో కలిసి బోరు వేసే కార్యక్రమాన్ని భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో రాయచోటి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయచోటి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే రాయచోటి పట్టణానికి సంబంధించి గుండెకాయ లాంటి ఎస్ఎన్ కాలనీలో ఏదైతే ఇక్కడ పార్కు కోసం గత 60 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్థలాన్ని ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా అందరితో చర్చించి పట్టణంలో ఉన్న ప్రజలైతే సొసైటీ సభ్యులతో చర్చించి మున్సిపల్ నిధులతో అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే మొట్టమొదటిగా 49 లక్షల రూపాయలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పార్క్ కోసం కేటాయించి నిధులు చేశాం. ఈరోజు ఇక్కడ బోరు కూడా వేయడం జరిగింది. వచ్చే 6 నెలల్లోనే ఎస్ఎన్ కాలనీలో అధునాతనమైన సౌకర్యాలతో వాకింగ్ ట్రాక్ పార్కు నిర్మాణం చేపడతాం. అలాగే రాయచోటి పట్టణానికి సంబంధించి సుందరీకరణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ సర్కిల్ ఉన్నాయో అక్కడ పెండింగ్ ఉన్న పనులు అయితేనే, అలాగే సిమెంట్ రోడ్ల నిర్మాణం ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో అవి కూడా చేపట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా రాయచోటికి సంబంధించి చాలామంది ప్రజల్లో నీటి సమస్య గురించి చర్చ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే రాయచోటికి గత ప్రభుత్వాల్లో గత 15 సంవత్సరాలుగా ఏదైతే వెలుగులు వాటర్ స్కీమ్ 1వ స్కీము వాటరు రాయచోటి పట్టణానికి వస్తున్నాయి, అదే విధంగా 2వ లైన్ కూడా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాని మీద కూడా డిజైన్ మీద ఈరోజు అధికారులతో మాట్లాడడం జరిగింది. తప్పకుండా రాయచోటికి రోజుకు 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వంలోనే ఈ వచ్చే 1.5 సంవత్సరంలో చర్యలు తీసుకుంటాం. వెలుగులు వాటర్ స్కీమ్ 2nd లైన్ ఏదైతే ఉందో దాన్ని అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ చేయించుకునే దానికి ప్రతిపాదనలు ఉన్నాయి, అవి కూడా రెడీ అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా రాయచోటి పురపాలక ఏదైతే సంస్థ ద్వారా అలాగే రాష్ట్రం నుంచి వచ్చే నిధుల ద్వారా రాయచోటి పట్టణానికి సంబంధించి ఇప్పటికే రింగ్ రోడ్డు విషయంలో ఫ్లైఓవర్ ఒకటి జరుగుతూ ఉంది. అలాగే ఎడం పక్కల ఏదైతే ఉందో దానికి సంబంధించి చల్లంపల్లి రింగ్ రోడ్డుకు అది కూడా పెండింగ్ చాలా 10-14 సంవత్సరాల్లో ఉండడం, అక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ 9 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండడం, దానికి కూడా కలెక్టర్ గారి దగ్గర నిధులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది చేస్తే చుట్టుపక్కల రౌండ్గా ఉండే రింగ్ రోడ్డు పనులు కూడా అధునాతంగా రెడీ అయిపోతాయి. అలాగే రాయచోటిలో డ్రైనేజ్ వ్యవస్థ ముఖ్యంగా, అలాగే ఎలక్ట్రిసిటీ పాత పోల్లు కన్వర్షన్ కూడా ఏపీఎస్పీడీసీఎల్ అధికారుల దగ్గర ఎస్టిమేట్ రావడం జరిగింది. ఆ పనులు కూడా మొదలు పెడతామని తెలియజేస్తాం. వచ్చే 2-3 నెలల్లో పురపాలక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది డీలిమిటేషన్ కమిటీ అంటారు. ఆ డీలిమిటేషన్ కమిటీలో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఉన్న జనాభా ప్రాతిపదికన వార్డుల యొక్క విభజన జరిగేదానికి ఎన్నికల సంఘం, పురపాలక శాఖ అలాగే అడ్మినిస్ట్రేషన్ GAD నుంచి కూడా నేను నోటిఫికేషన్ వచ్చింది. దానిలో భాగంగానే ఈసారి రాయచోటి పట్టణంలో అందరికీ ఏ విధమైన సమస్యలు లేకుండా ఎక్కడెక్కడ ఏ వార్డులు ఉన్నాయి, వార్డుల్లో కూడా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ రోజు ఆ ప్రభుత్వంలో వార్డు డివిజన్లోనే చాలా తప్పులు జరిగాయి. ఒక వార్డే 4 ప్రాంతాల్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఆ ఓట్లు వేసుకునేటప్పుడు కూడా అక్కడ ఉన్న కార్పొరేటర్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 44 వార్డులు కావడం జరిగింది. కాబట్టి 1వ వార్డు నుంచి 44వ వార్డు వరకు రాయచోట్లో ఉన్న అన్ని వార్డులను ప్రక్షాళన చేసి ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుందో అదేవిధంగా వార్డుల యొక్క పునర్విభజన జరుగుతుంది.